గైస్ నా పేరు మైత్ర వాకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లింక్ చేసి ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పెద్ది సినిమాకి సంబంధించిన కలెక్షన్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. యాక్చువల్గా ఇది నేను ముందే చేయాలి, కొంచెం లేట్గా అప్లోడ్ చేస్తున్నా. 3 o'clock అలా అప్లోడ్ చేస్తాను, ఎందుకంటే ఆల్రెడీ నేను పెద్దిది సెకండ్ రివ్యూ పెట్టా కదా. సో అది కొంచెం అంటే లేట్ అయింది, నైట్ రికార్డ్ చేయకపోవడం వల్ల మార్నింగ్ కొంచెం లేట్గా పెట్టా. సో దానివల్ల ఏంటంటే ఇది కూడా కొంచెం లేట్గానే పెడుతున్నాను. బట్ అఫీషియల్ రిపోర్ట్ అయితే వచ్చేసింది. బట్ నేను డీటెయిల్ రిపోర్ట్ అయితే చెప్తున్నా ఇప్పుడు. సో ఈ డీటెయిల్ రిపోర్ట్ వల్ల మనకు ఫర్దర్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు, ఫర్దర్గా ఈ సినిమా ఎంతవరకు వెళ్ళొచ్చు, ఏ లాంగ్వేజ్లో ఎంత కలెక్ట్ చేసింది, అది మనం అర్థం చేసుకొని దాన్ని బట్టి ముందుకెళ్ళే ఛాన్స్ అయితే ఉందన్నమాట. సో దాన్ని బట్టి ఓవరాల్గా ఈ సినిమా ఎంత కలెక్ట్ చేయొచ్చు అన్న ఒక పాయింట్ని అయితే మనం తెలుసుకోవచ్చు. చాలా క్లియర్గా అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం అయితే ఉంటుంది ఇక్కడ. సో దాని గురించి మాట్లాడుకుందాం. సో లాంగ్వేజ్ బేసిస్గా మాట్లాడుకుందాం అండ్ ఓవరాల్గా ఎంత వచ్చిందని మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమా Day 1 135 crores అయితే కలెక్ట్ చేసింది. ఈవెన్ ప్రొడ్యూసర్ నుంచి కూడా అఫీషియల్గా నెంబర్ అయితే వచ్చేసింది మనకి. సో Day 1 135 crores వచ్చింది. అంటే విత్ ప్రీమియర్స్ ప్లస్ Day 1 ప్రీమియర్స్ కూడా పడ్డాయి కదా. సో దానివల్ల ప్రీమియర్స్ ప్లస్ Day 1 కలిపి అరౌండ్ 135 crores అయితే వచ్చింది సినిమాకి. సో చాలా అంటే చాలా మంచి నెంబర్. అండ్ రామ్ చరణ్ గారికి ఇది సెకండ్ 100 crore క్రాసర్ అని చెప్పి Day 1 అని చెప్పి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి ఆఫ్టర్ RRR. సో అలాగా 135 crores అయితే కలెక్ట్ చేసింది ఈ సినిమా. సో చాలా అంటే చాలా మంచి నెంబరే పెట్టింది. ప్రీమియర్స్ తర్వాత Day 1 టాక్ అంతా కూడా చాలా బాగా నడుస్తుంది. అండ్ బేసిక్గా ఇది లాంగ్ వీకెండ్, వెరీ సిమిలర్ టు పుష్ప 2 అనమాట. సో అది కూడా అలాగే థర్స్డే రిలీజ్ అయ్యి వెన్స్డే ప్రీమియర్స్ పడ్డాయి. ఇది కూడా థర్స్డే రిలీజ్ వెన్స్డే ప్రీమియర్స్ కాబట్టి లాంగ్ వీకెండ్ అనమాట. సో మంచి వీకెండ్ యాక్చువల్లీ. సో ప్రీమియర్స్కి ఏంటంటే మనకి ఎక్కువ అమౌంట్ పెట్టడం వల్ల చాలా మంచి నెంబర్స్ పడుతున్నాయి. ప్రీమియర్స్ బేసిక్గా బాగా బుకింగ్స్ అవుతున్నాయి. సో అండ్ ఆ నెంబర్స్ అవన్నీ కూడా సాలిడ్గా పడుతున్నాయి అందుకే. సో అరౌండ్ 20 crores నెట్ మనకి ప్రీమియర్స్ నుంచే వచ్చింది తెలుగు వెర్షన్కి. అది చాలా అంటే చాలా పెద్ద నెంబర్ అని చెప్పొచ్చు. సో Day 1 తెలుగులోనే పడ్డాయి ప్రీమియర్స్, మోస్ట్లీ హిందీలో పెద్ద ఏం పడలేదు కదా. సో తెలుగు నెట్ అయితే ఉందో ప్రీమియర్స్ నుంచే వచ్చింది మొత్తం ఇదంతా కూడా. సో తెలుగు వెర్షన్ ప్రీమియర్స్ బాగా చూశారు. సో ఓవరాల్గా ఎంత వస్తుంది ఏంటి అనేది మాట్లాడుకుందాం. లాంగ్వేజ్ వైజ్గా మాట్లాడుకుందాం ఫస్ట్. సో దాన్ని బట్టి మనం ఓవరాల్గా ప్రిడిక్ట్ చేయొచ్చు. సో ఈ వీకెండ్కి ఎంత, లాంగ్ రన్ ఎంత అనేది ప్రిడిక్ట్ చేయొచ్చు మనం అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ Day 1 నెట్ విషయానికి వచ్చినట్టయితే ఓవరాల్గా 56 crore నెట్ అయితే వచ్చింది. Day 1 56 కోట్ల నెట్ అయితే వచ్చింది. చాలా మంచి నెంబరే. Day 1 సాలిడ్ నెట్టే పడింది. ఎస్పెషల్లీ దాంట్లో మోస్ట్లీ తెలుగే. ప్రాబ్లం ఏంటంటే మిగతా భాషల్లో మనం ఎక్స్పెక్ట్ చేసినంత అయితే రాలేదు. ఆక్యుపెన్సీ కూడా తెలుగులోనే చాలా ఎక్కువ ఉంది. హిందీలో షోస్ చాలా ఎక్కువ పడ్డాయి తెలుసా మనకి. తెలుగులో అరౌండ్ 7,000 షోస్ పడితే హిందీలో 4,500 దగ్గర షోస్ పడ్డాయి. సో హిందీలో కూడా మంచి షోస్ ఇచ్చారు. జియో స్టూడియోస్ వాళ్ళు బాగానే రిలీజ్ చేశారు. బట్ ఎక్స్పెక్ట్ చేసినంత ఆక్యుపెన్సీ పడలేదు దానికి. సో మరి దానికి రీజన్ ఏంటనేది మనకి ఎగ్జాక్ట్గా ఐడియా లేదు. సో చూద్దాం. సో లాంగ్వేజ్ వైజ్గా చూద్దాం. సో ఓవరాల్గా చెప్పా కదా 56 crore నెట్ వచ్చింది Day 1. సో దీన్ని బట్టి మనం ప్రిడిక్ట్ చేసుకుంటే మనకి ఇంక ఇవాళ ఫ్రైడే కదా. సో ఫ్రైడే రోజు జనరల్గానే తగ్గుతుంది. సో ఫ్రైడేది కొంచెం తగ్గి తర్వాత సాటర్డే సండే మళ్ళీ పెరిగినా కూడా తెలుగు నుంచి బేసిక్గా చూసుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ 52 crore నెట్ అయితే వచ్చింది Day 1. 52 crore నెట్ Day 1 వచ్చిందంటే మనము సెకండ్ డే సమ్హో ఒక 20 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రైడే అవుట్ రైట్ వీక్ డే అబ్బా. సో వీక్ డే రోజు మనం అంతకంటే ఎక్స్పెక్ట్ చేయలేము. సో 20 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇంతకుముందు రాజాసాబు వీటన్నిటికీ ఇలాగే పడింది. సో అది నేను నోటీస్ చేశాక చెప్తున్నా. ఈవెన్ చాలా సినిమాలకి, పెద్ద సినిమాలకి చాలా వాటికి ఇలాగే జరిగింది. సో సెకండ్ డే నాన్ వీక్ డే అయినట్టే, వీక్ ఆఫ్ అయినట్టయితే, అంటే లైక్ వీకెండ్ అవ్వకపోయినట్టయితే, వీక్ డే అయినట్టయితే, ఫ్రైడే రోజు అయినట్టయితే అప్పుడు ఇలాగే తగ్గుతుంది బాగా. సో అందుకని నేను 20 crores అనుకుంటున్నాను అంతే తెలుగు వెర్షన్ నుంచి. ఐమ్ సేయింగ్ అబౌట్ తెలుగు ఓవరాల్ కాదు, తెలుగు వెర్షన్ నుంచి 20 crores అనుకుందాం. సో తర్వాత సాటర్డే సండే మళ్ళీ కొంచెం బాగా బూస్టప్ అయ్యే ఛాన్స్ ఉంది. సాటర్డే ఒక 30 crores, సండే ఒక 30 crores దాకా ఈజీగా కలెక్ట్ చేసే ఛాన్స్ అయితే ఉంది. సో ఒక 52 crore ఇప్పుడు ఇలా ఉంది. అండ్ 20 ఒక 72 అండ్ అవి 30. సో ఓవరాల్గా తెలుగు వెర్షన్ నుంచి నెట్ ఒక 130 crores అబోవ్కి వెళ్ళే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది వీకెండ్ నాటికి వచ్చేసరికి. సో వీకెండ్కి 130 వచ్చింది అంటే ఇంకా అప్పుడు తెలుగులో లాంగ్ రన్ మనం ఒక 175-200 మధ్యలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వీకెండే కాదు, మొత్తం లాంగ్ రన్ అడిగి చెప్తున్నాను నేను. మళ్ళీ June 19 దాకా ఎలాగ సినిమాలు కూడా ఏం లేవు కాబట్టి థియేటర్స్ అన్ని పెద్దగా ఉంటాయి నెక్స్ట్ వీకెండ్ కూడా. సో నెక్స్ట్ వీకెండ్ కూడా మంచి నెంబర్లు చూడొచ్చు. మనం ఒక 5-10 చూసినా కూడా చాలా పెద్ద నెంబర్లు ఇవి. సో ఒక 175-200 crore మధ్యలో తెలుగు వెర్షన్ నెట్ ఉంటుంది అనిపిస్తుంది లాంగ్ రన్లో.
హిందీ విషయానికి వస్తే హిందీ డే 1 మనకి ఏంటంటే జస్ట్ 4 crores వచ్చింది, అది ప్రాబ్లం. సో అక్కడ మనకి సారీ డే 1 57 వచ్చింది. సో నేను ఇక్కడ సరిగ్గా లెక్క పెట్టలే, ఇవి నాకు ఇండివిజువల్గా నెంబర్ కనబడతాయి నాకు. సో అది సరిగ్గా లెక్క పెట్టలే. డే 1 57 వచ్చింది, 52 తెలుగు నుంచి వచ్చింది, హిందీ నుంచి 4 వచ్చింది. 4 crore నెట్ వచ్చింది హిందీ నుంచి డే 1. చాలా తక్కువ నన్ను అడిగితే. ఆక్యుపెన్సీ కూడా అరౌండ్ 15% 16% ఉందంట హిందీలో. సో తెలుగు బాగానే ఉంది, తెలుగు 70% అబవ్ ఉంది ఆక్యుపెన్సీ డే 1 మొత్తం అంతా కూడా. సో అందువల్ల మంచి నెంబర్లు పడ్డాయి, కానీ హిందీ ఆక్యుపెన్సీ బాగా తక్కువ ఉంది. లెట్స్ సీ, చూద్దాం. అండ్ 4 crore నెట్ అంటే కూడా ఓకే, డీసెంట్ నెంబర్, ఇట్స్ నాట్ ఎ గ్రేట్ నెంబర్, డీసెంట్ నెంబర్. బట్ రైజ్ అవుతుందా అంటే నాకు డౌటే. సో అంత మంచి రివ్యూస్ అయితే రాలేదు హిందీ నుంచి కూడా, హిందీ నుంచి రిపోర్ట్స్ కూడా అంత ఫెంటాస్టిక్ అయితే ఏమి రాలేదు. సో అదనమాట కాన్సెప్ట్. సో ఎక్కడో ఏదో మిస్ అయింది. సో మేబీ ఇదే రన్ అట్లా కంటిన్యూ అలా బ్యాలెన్స్డ్గా అయినట్టయితే ఈ వీకెండ్ నాటికి వచ్చేసరికి ఒక 15 to 20 crore మధ్యలో హిందీ వెర్షన్ నెట్ అయితే ఉంటుంది. లాంగ్ రన్ ఒక 25 crore 30 crore నెట్ అయితే ఉండే ఛాన్స్ అయితే ఉందనిపిస్తుంది పెద్దీకి. బట్ పెద్దీ మీద ఉన్న హోప్స్కి తగ్గట్టు అయితే కలెక్ట్ చేయలేదు అని అర్థమైపోతుంది. బికాజ్ చాలా తక్కువ ఓపెనింగ్ పడింది సినిమాకి, అండ్ టాక్ కూడా అంత బాగా రాలేదు. మరి షోస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఏమైనా మొమెంటం అందుకుంటే వీకెండ్ నాటికి 20 crore దాటుతుంది నెట్. బట్ మొమెంటం అందుకోకపోతే మటుకు 20 crore లోపే ఉంటుంది, 15 to 20 మధ్యలో ఉంటుంది వీకెండ్ నాటికి వచ్చేసరికి. అది మరి పరిస్థితి. సో హిందీది. ఇంకా తమిళ్ బేసిక్గా అరౌండ్ 50 lakhs వచ్చింది, తర్వాత కన్నడ మలయాళం ఇవన్నీ మిగతా నెంబర్లు. సో తమిళ్ కూడా తక్కువే వచ్చింది బాగా చెప్పాలంటే. ఆక్యుపెన్సీ 20% అబవ్ ఉంది, 23 అలా ఉంది. కానీ స్టిల్ షోస్ తక్కువ, వాళ్ళకి ఇచ్చిన షోస్ ఏవైతే ఉన్నాయో అవి తక్కువే ఇచ్చారు. సో అందువల్ల ఏంటంటే మనకు ఓవరాల్గా అంత ఎక్కువ ఇంపాక్ట్ అయితే కనబడదు తమిళ్ నుంచి. సో తమిళ్ నుంచి లాంగ్ రన్లో ఒక 10 crore నెట్వర్క్ వెళ్ళినా కూడా గ్రేటే. వీకెండ్కి నాకు తెలిసి 5 crore కూడా వెళ్ళదు. అందుకే అంటున్నాను నేను, వీకెండ్కి 5 crore కూడా వెళ్ళేలా లేదు. తమిళ్ రివ్యూస్ మరీ డిజాస్టర్స్ వచ్చినాయి. అంటే మరీ ఎట్లా అంటే బాగా గట్టిగా ట్రోల్ చేశారు. ఒక ఆయన ఎవరు ఉంటాడు పెద్ద ఆయన ట్రోల్ చేశాడు బాగా. సో అదేం జరిగినాయి. సో అన్నీ చూశాను కాబట్టి చెప్తున్నాను నేను, అంతే. అక్కడ రెస్పాన్స్ కూడా చూసిన తర్వాతే నేను మాట్లాడుతున్నాను. హిందీ రివ్యూలు కూడా చూసిన తర్వాతే మాట్లాడుతున్నాను. ఈ నెంబర్ల గురించి డిస్కషన్ అంతా, అనాలిసిస్, ప్రొడిక్షన్ అంతా కూడా. సో అది మరి పరిస్థితి. సో ఓకే, ఓవరాల్గా డే 1 అయితే మనకి మంచి నెంబరే పడింది, అండ్ తెలుగు నెట్ బాగా పడింది, 52 crore పడింది. సో తెలుగు మనకి బేసిక్గా లాంగ్ రన్ బాగానే వెళ్తుంది అనుకుందాం. సో 130 crore దాకా ఇప్పుడు వీకెండ్కి వెళ్తుంది, తర్వాత లాంగ్ రన్కి వచ్చేసరికి 175 దాటే ఉంటుంది. సో అలా అనుకున్నట్టయితే మనకి తెలుగు వెర్షన్ నుంచి అరౌండ్ ఒక 220 కోట్లు 210 కోట్ల దాకా కలెక్షన్స్ అయితే ఉంటాయి. సో 210 దాకా కలెక్షన్స్ ఉంటాయి తెలుగు వెర్షన్ నుంచి గ్రాస్. ఇంకా హిందీ నుంచి మేబీ ఒక 40 crores అలా ఉండే ఛాన్స్ అయితే ఉంది. అండ్ ఓవర్సీస్ నుంచి మనకి అప్రాక్సిమేట్లీ 33 crores అయితే వచ్చింది డే 1. సో అది ఓవర్సీస్ కూడా లాంగ్ రన్లో మంచి నెంబర్లే పడే ఛాన్స్ అయితే ఉంది. అంటే మంచి వీకెండ్ ఉంది సాలిడ్గా ముందంతా కూడా. సో సాటర్డే సండే మనం ఒక మంచి నెంబర్లు కనుక చూసామంటే ఇంకా తర్వాత లాంగ్ రన్కి వచ్చేసరికి ఈజీగా ఓవర్సీస్ ఒక 75 crore 80 crore వరకు వెళ్ళొచ్చు. సో తెలుగు గ్రాస్ అండ్ హిందీ గ్రాస్ అండ్ తమిళ్ గ్రాస్ అండ్ మిగతా స్టేట్స్ గ్రాస్ చూసుకుంటే ఇండియా నుంచి మనం ఓవరాల్గా ఒక 270 crore నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 275 నుండి 300 మధ్యలో నెంబర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మోస్ట్లీ నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే. అండ్ ఓవర్సీస్ నుంచి కూడా ఒక 75 అబో కనుక కలెక్ట్ చేసినట్టయితే దిస్ మూవీ విల్ గ్రాస్ సమ్వేర్ బిట్వీన్ 350 and 375. సో లాంగ్ రన్లో పెద్ద మూవీకి ఈ కలెక్షన్స్ వచ్చే అవకాశం అయితే ఉందనిపిస్తుంది నాకు, బికాస్ ఆఫ్ ద టాక్ అండ్ తర్వాత మిక్స్డ్ రెస్పాన్స్ అండ్ వేరే స్టేట్స్ రెస్పాన్స్, వేరే లాంగ్వేజెస్ రెస్పాన్స్, ఇవన్నీ కూడా చూసిన తర్వాత నేను చెప్తున్నది ఇది. తరుణాదర్శ్ 3.5 ఇచ్చాడు బేసిక్గా హిందీలో, ఓకే డీసెంట్ రేటింగే. బట్ వేరే యూట్యూబ్ రివ్యూస్ మటుకు బాగా గట్టిగా నెగిటివ్ పడినాయి. సో మరి అది ఎఫెక్ట్ ఇస్తుంది గట్టిగానే, చూడాలి. వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, అంతే మరి. అది మరి సిచ్యువేషన్. సో దాట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ద వీడియో. ఇది మరి సిచ్యువేషన్. సో పెద్దీకి సంబంధించిన డే 1 కలెక్షన్ రిపోర్ట్ ఇది. సో నా ఎస్టిమేషన్ ప్రకారం అయితే లాంగ్ రన్లో ఇది అరౌండ్ 350 నుంచి 375 మధ్యలో ఉంటుంది అనిపిస్తుంది.
అంటే బేస్డ్ ఆన్ ద టాక్ పుణ్యమాన్ అంతే. టాక్ కొంచెం బేసిక్గా చాలా మంచి సినిమా అది, నాకు బాగా నచ్చింది. నా రివ్యూ కూడా మీరు చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. నాకు బాగా నచ్చింది సినిమా. బట్ అన్ఫార్చునేట్లీ బయట బాగా కొంతమంది ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ నుంచి బ్యాడ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది, అవన్నీ జరిగినాయి. సో దానివల్ల ఏంటంటే వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్, చూడాలి మరి. సో నా మినిమల్ ఎస్టిమేషన్ ఇది, నా మినిమల్ ఎస్టిమేషన్ ఈ 350 to 375 మధ్యలో అనేది. ఇంకా మ్యాక్సిమం పొటెన్షియల్ అనేది చెప్పాను కదా ఇందాక, నేను ఆ హిందీలో షోస్ ఎక్కువ ఇచ్చారని చెప్పా కదా. హిందీలో చాలా ఎక్కువ షోస్ ఇచ్చారు కాబట్టి ఆబ్వియస్లీ ఒక బెస్ట్ చాయిస్ లాగా అనిపించి, హిందీ సినిమా కూడా ఏదో పెద్ద రిలీజ్ అయ్యింది కానీ అది కూడా పెద్ద ఏం ఆడట్లేదు. అది కూడా డిజాస్టర్స్ రెస్పాన్సే ఉంది దానికి కూడా. దాని పేరేంటి, హే జవానీతో ఇష్క్ హోనా హే అని చెప్పి ఓ సినిమా వచ్చింది. సో దాంట్లో మన పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ వీళ్ళిద్దరు కూడా ఉన్నారు. హీరో వచ్చి వరుణ్ ధావన్. సో వరుణ్ ధావన్కి అంత మార్కెట్ ఏం లేదులేండి, సో ప్రాబ్లం లేదు, మనకి ఎఫెక్ట్ ఏం పడదు. వరుణ్ ధావన్ మనం అసలు కాంపిటీషన్లో కూడా చూడాల్సిన పని లేదు. సో జాన్ అబ్రహం, వరుణ్ ధావన్ వీళ్ళందరూ కూడా వేస్ట్. షాహిద్ కపూర్ లెవెల్ నుంచి మనం కాంపిటీషన్లా చూడొచ్చు. అంటే వాళ్ళకి ఎక్కువ వెళ్తాయి ఆడియన్స్, మనకి వెళ్ళరేమో రారేమో అన్నట్టు ఆలోచించవచ్చు మనం, అంతే. అదర్ దాన్ దట్ ఇంకేం లేదు. సో ఓకే, పాయింట్ ఏంటంటే ఇది. సో డే 1 అయితే ఇట్లా కలెక్ట్ చేసింది 135, బట్ డే 2 నుంచి మనం డ్రాప్ నోటీస్ చేస్తాం. అండ్ ఖచ్చితంగా డే 2, డే 3, డే 4 ఓవరాల్గా వీకెండ్ అంతా ఫినిష్ అయ్యే టైంకి విల్ సీ గుడ్ నెంబర్స్. డెఫినెట్గా మంచి నెంబర్లే చూస్తాం. బట్ లాంగ్ రన్ మీద నాకైతే ఇప్పటికీ కూడా పూర్తి స్థాయిలో నమ్మకం, అంటే 500 టచ్ అవుతుంది అన్న కాన్ఫిడెన్స్ అయితే రాలేదు ప్రస్తుతానికైతే, బేస్డ్ ఆన్ ద టాక్ అండ్ బేస్డ్ ఆన్ ద మొమెంటం. అది మరి సిచ్యువేషన్. లెట్స్ సీ, చూద్దాం. సో నేనైతే ఇలా అనుకుంటున్నా. మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ లెక్క ప్రకారం ఈ సినిమా ఎంతవరకు కలెక్ట్ చేసే ఛాన్స్ ఉంది? నేనైతే 350 to 375 మధ్యలో అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడు మీకు నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయనప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ ఆల్లో పెట్టుకోండి. నా ఫాదర్స్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. ఇన్స్టాగ్రామ్ ఐడి జవర్స్ మీద అక్కడ వచ్చి ఫాలో అవచ్చు. థ్యాంక్ యూ సో మచ్. బాబా మీటర్ నెక్స్ట్ వీడియో.